హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గౌతమి గౌతు. ఇక్కడ వచ్చేసి నేను టమాటో పులావ్ చేస్తున్నాను అన్నమాట. అది కూడా బాస్మతి రైస్తోని. నేను ఎప్పుడైతే మా పిల్లలకి ఇలానే చేస్తాను, మా పాపకి దానికి వచ్చేసి నార్మల్ రైస్తో చేస్తాను. సో ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, మీ పిల్లలకైతే నచ్చుతుంది. ఇదైతే నేను నా కోసం అని చెప్పేసి కొంచెం స్పైసెస్ ఎక్కువ యాడ్ చేసుకొని చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని ఆనియన్ ఇంకా కాజు వేసుకోవాలన్నమాట. కాజు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్ ఇంకా కాజు మనం కొంచెం పచ్చిమిర్చి వేసుకోవాలి, పుదీనా వేసుకోవాలి. వేసుకున్నాక అవి కూడా కొంచెం వేగాక నేనైతే టమాటోని ఇలాగ ప్యూరీ లాగా చేశాను అన్నమాట. ఆ ప్యూరీ చేసినది వేసుకొని కొంచెం దగ్గర కాగానే దాంట్లో కారం, ఉప్పు, మిరియాల పొడి వేసాను. అలాగే వేసాక కొంచెం దగ్గరకు అయ్యాక ఆయిల్ కనబడేటప్పుడు మనము రైస్ అనేది దీంట్లో వేసుకోవాలన్నమాట. రైస్ ఏ కొలతతో అయితే తీసుకుంటామో అదే కొలతతోని వాటర్ తీసుకొని దానికి డబుల్ మనం వేసుకోవాలన్నమాట వాటర్. ఇంకా కుక్కర్ మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ రాగానే బంద్ చేసేసాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి దీనికి కాంబినేషన్ అయితే ఆమ్లెట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి అయితే ఇలా ట్రై చేయండి. ఇంకా నేను ఆమ్లెట్ అయితే అందరికీ తెలిసిందే. నేను నార్మల్గా సింపుల్గా ఒక 2 ఆమ్లెట్స్ ఎగ్స్ తీసుకొని దాంట్లో కారం, ఉప్పు, మిరియాల పొడి వేసుకొని అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఇంకా ఆమ్లెట్ లాగా వేసేసుకున్నాను. ఇంకా తింటే అసలు సూపర్గా ఉందన్నమాట. ఎవరన్నా ట్రై చేయని వాళ్ళు ఉంటే ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా మీ పిల్లలకు కూడా పెట్టండి, చాలా అంటే చాలా నచ్చుతుంది. టమాటా రైస్ వచ్చేసి టమాటోలు కట్ చేసి వేయకుండా ఇలాగ ప్యూరీ లాగా చేస్తే వాళ్ళు టమాటో కూడా కొంచెం తిన్నట్టు ఉంటుంది. సో టమాటో మనకి ఫుడ్లో వస్తే తీసేస్తారు కదా పిల్లలు, ఇలా అయితే తీయరు అన్నమాట. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ఓకే మరి బాయ్ బాయ్. ఇంతే వీడియోకి. నా వీడియో కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం